హాయ్ అండి, హలో ఎవ్రీవన్. నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మీకు క్రిస్పీగా కారపూస ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదైతే మనం బయట కొన్నట్టుగానే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేశారంటే మీరైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందుగా అయితే బేసిన్ తీసుకున్నాను, దాంట్లోకి శనగపిండి తీసుకున్నానండి. 2 kgs శనగపిండి తీసుకున్నాను. దీంట్లోకి 2 టీ స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా మెజర్మెంట్స్తో మీరు కనుక చేశారంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దీంట్లోకి 3 టీ స్పూన్స్ కారం వేస్తున్నానండి. నేను వాడే పిండి కానీ మసాలాలు కానీ ఏవైనా కూడా కారం కానీ ఏవైనా కూడా ఇంట్లో తయారు చేసినవే అండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా ఇంట్లో చేసిందే అండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం పిండిని అయితే మొత్తం కలిపేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా మెదమాలి పిండిని. ఇలా పిండి ఎంత మెదిగితే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. పిండి మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. చూడండి, పిండి కలపడం అయిపోయింది. ఇలా వేలుతో నొక్కితే మెత్తగా రావాలండి. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూకుడైతే పెట్టేశానండి. కడాయి పెట్టేసుకున్నాను. దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం పిండి ముద్ద తీసుకొని బాగా మెదిమి ఇలా గొట్టం లాంటిది మిషన్ ఉంటుందండి కారపూస చేయడానికి, దీన్ని తీసుకున్నాను నేను. దీనికి ఫస్ట్ మనం లోపలంతా ఆయిల్తో అప్లై చేయాలండి. ఈజీగా మూవ్ అవుతుంది ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల. ఇప్పుడు ఇలా గొట్టంలోకి పిండి ముద్దనైతే దూరం చేస్తున్నాను మొత్తం కంప్లీట్గా. ఇది చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇలాంటి మిషన్ అయితే. దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టి క్లోజ్ చేసుకుందామండి. ఇలా జంతికల మిషన్లో పిండి మొత్తం దూరం చేసేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయిందండి ఆల్రెడీ. నేను దీంట్లోకి పిండి మొత్తాన్ని తిప్పేస్తున్నాను. రౌండ్లా చుట్టేస్తున్నానండి. ఇది కింది వైపు 1 నిమిషం, పై వైపు 1 నిమిషం కాల్స్తే సరిపోతుందండి. ఆయిల్లో డీప్ ఫ్రై ఇలా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిందండి. చూడండి, పర్ఫెక్ట్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై నుంచి తీసేసుకుందాం బయటికి. ఎక్కువ వేగితే క్రిస్పీనెస్ అనేది పోతుందండి. సో మనం కొంచెం కలర్ చేంజ్ కాగానే వీడియోలో చూపించిన విధంగా ఎమ్మటే తీసేసుకోవాలి. ఇది అన్నిటికంటే తొందరగా డీప్ ఫ్రై అవుతుంది, అన్ని స్నాక్స్ కంటే కూడా. చూడండి, మరొకసారి తిప్పేస్తున్నాను. దీంట్లోకి ఒకసారి పెట్టేసుకుంటే 2 టైమ్స్ వచ్చేస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో మాత్రం కంప్లీట్గా వాచ్ చేయండి. ఇప్పుడు కూడా దీన్ని తిప్పేసి కాల్చుకుందామండి. ఇవి చాలా తొందరగా అయిపోతుందండి. పిల్లలకి అప్పటికప్పుడైనా చేసి పెట్టేయచ్చు మనం. చూడండి, బాగా వేగిపోయింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.